కారు గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కదా కొంతమంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలకు పదవులకు గండి పడ్డట్టే ఉన్నది హైకోర్టు తీర్పు. రాజీనామా చేయకుండా పార్టీ ఎట్లా మారతారయ్యా అని కోర్టు గరమైంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు పిడుగుపడే ముచ్చటే ఇది. రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో జరుడు న్యాయం కాదు అని కోర్టు తీర్పిచ్చింది. నెల రోజుల లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ సార్కు ఆర్డర్ వేసింది. అయితే తీర్పు మీద బీఆర్ఎస్ వాళ్ళు సంబరపడుతుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం ఓసోస్ అప్పుడే పొంగిపోకుర్రి, పిక్చర్ ఇంకా బాకీ హే అని అంటున్నారు. హైకోర్టు తీర్పు మీద అప్పీల్కు పోతాము అని అంటున్నారు. ఇక హరీష్ రావు ఉండి ఇది చెంపపేట తీర్పు అని కామెంట్ చేస్తే అద్దంకి దయాకర నుండి అవు మీరు కేటీఆర్ ఎమ్మెల్యేలను సక్క పట్టించుకోకని వాళ్ళు పార్టీ మారిరని కౌంటర్ ఇచ్చిండు. ఏ కడియం సార్ అయితే బీఆర్ఎస్ వాళ్ళకు జంపింగ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ పార్టీనే విలీనం చేసుకున్నారు. వాళ్ళు కూడా నీతులు వాళ్ళు ఇస్తే ఎట్లా అని గుస్సా ఎత్తున్నాడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఉప ఎన్నికలు వస్తే గెలుపు మాదే అనే కాన్ఫిడెన్స్ ఉన్నారు. మరి చూడాలి ఏమైతుందో.